హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఈరోజైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు గదా మన ఛానల్‌కి. అందుకోసమని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నామండి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. చాలా అంటే చాలా థాంక్స్ అండి. ఇంత బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు చాలా థాంక్స్. ఇంకా మంచి మంచి కంటెంట్స్‌తో మీ ముందుకు వస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మన గార్డెన్ అయితే రెనోవేట్ చేపిచ్చామండి. ఇంతకుముందు గార్డెన్‌కి, ఇప్పటి గార్డెన్‌కి వేరియేషన్ మీరు చూసే ఉంటారు. ఆహ్, అలాగే ఈ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అనేది మన గార్డెన్‌లోనే చేయాలనేసి 3 డేస్ నుంచయితే చాలా అంటే చాలా కష్టపడ్డానండి. పెయింటింగ్స్ వేయడం గానీ, ఇక ఇప్పటినుంచి గార్డెన్‌లోనే కొన్ని వంట ప్రోగ్రామ్స్‌ని కూడా ఇక్కడే చేయాలనుకుంటున్నానండి. అందుకోసమని ఈరోజు ఓపెనింగ్ కూడా చేశాము. కేక్ కట్ చేసి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మన ఛానల్‌కి. అలాగే ఇప్పుడు మన గార్డెన్‌లో పరమాన్నం రెసిపీ చేయబోతున్నానండి. ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటో, అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు డీటెయిల్‌గా వివరిస్తాను. ఎండ్ అయ్యే వరకి వీడియోనైతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా మాకు సపోర్టివ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. It helps the speaker lead his audience into the scene he describes by creating an imaginary picture. Usually, it's something that moves. Calico. ఇంకా బౌల్‌లో వాటర్ పెట్టేసుకొని, అవి హీట్ అయ్యాక మనం ఏవైతే నానబెట్టుకున్న రైస్ ఉంటాయి గదా! అందులో వేసేసుకోండి. రైస్ క్వాంటిటీ ఎంతుందో, మనం తీసుకునే బెల్లం క్వాంటిటీ కూడా అంతే ఉండాలి. ఇంకా దీంట్లోకి కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్, మిల్క్, బెల్లం, ఇలాచీ పౌడర్, నెయ్యి. రైస్ మొత్తం చక్కగా ఉడికే వరకి మనం ఎట్లయితే రైస్ పెట్టుకుంటాం గదా! అలా రైస్ అంతా దాంట్లో ఏమి వేయకూడదండి. ఫస్టే వేస్తే ఏంటంటే రైస్ ఉడకదు. అందుకోసమని మనం ఓన్లీ ఫస్ట్ రైస్ ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. చూసారా? ఇలాంటి థిక్‌నెస్ వచ్చే వరకి మనం ఆ రైస్‌నైతే ఉడకబెట్టేసుకొని, ఆ తర్వాత మనం బెల్లం తురుమైతే వేసుకోవాలి. బెల్లం కూడా మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి సమానంగా మనం బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీకేమన్నా ఎక్కువ తీపి ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ రైస్‌లోకైతే ఏదైతే ఉడికిన రైస్‌లోకి ఆ బెల్లం తురుము మొత్తం వేసేసుకోండి.
తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఆ బెల్లం మొత్తం కరిగిపోయినాక అందులో అయితే పాలు వేసేయండి. పాలు పోసుకున్న తర్వాత మనం కలియబెడుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు అంటకుండా మనం కలియబెడుతూ ఉంటే దానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు ఏవైతే మనం ఇలాచీ తీసుకున్నామో అది కూడా మెత్తగా పౌడర్ దంచేసుకొని వేసేయండి. It helps the speaker lead his audience into the scene he described. ఏవైతే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ! ఇవి కూడా నేతిలో వేయించేసేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేయించేసి, చివర్లో మనం రెడీ చేసుకున్న పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ అన్నీ గార్నిష్ చేసుకోండి. ఈ పరమాన్నం రెసిపీ అనేది చాలా సింపుల్ రెసిపీ అండి. కరెక్ట్ క్వాంటిటీ తీసుకొని, మనం పాలు ఎక్కువగా వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. It helps the speaker lead his audience into the scene he described by creating an imaginary picture. Usually, ఈరోజైతే 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా చాలా సంతోషంగా పరమాన్నం రెసిపీ అయితే చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారెవరైనా ఉంటే తప్పకుండా